ఇస్ అ థింగ్ విచ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్. అంటే లవ్ అనేది పేరెంట్స్ అయి ఉండొచ్చు, హస్బెండ్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. లవ్ అనేది ఒక మనిషి జీవితంలో వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో వాళ్ళు ఒక మనిషికి ఇచ్చే వాల్యూ అదంతా వాళ్ళ లవ్ ద్వారానే తెలుస్తుంది. డివైన్. సింబల్ ఆఫ్ లవ్ అంటే సింబల్ ఆఫ్ లవ్ అంటే ఎప్పుడు గుర్తొచ్చేది హార్ట్, రెడ్ హార్ట్ అంతే. నాకు తెలిసి అంటే నాకు తెలియనప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది లవ్ అనేది. లైక్ రైట్ ఫ్రమ్ యూ ఓపెన్ యువర్ ఐస్, పుట్టిన వెంటనే కళ్ళు తెరిచినప్పటి నుంచి యూ స్టార్ట్ లవింగ్ యువర్ పేరెంట్స్, యూ స్టార్ట్ లవింగ్ యువర్ మామ్, యూ స్టార్ట్ లవింగ్ నేచర్, ఎవ్రీథింగ్. అంటే నాకు తెలిసి దానికి స్టార్ట్ ఎలా అవుతుందని చెప్పలేము యాక్చువల్లీ. అంటే యూ గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ సంథింగ్, దాని గురించే యూ వాంట్ టు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయను ఏమో. అంటే ఇప్పుడు నాకైతే ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఇట్లా చూడంగానే యూ విల్ గెట్ కనెక్టెడ్ అలా. అంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు ఐ డోంట్ గెట్ దట్ ఫీలింగ్. కానీ ఎలా వస్తుంది అంటే బోత్ సైడ్స్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే సెల్ఫిష్నెస్తో అయితే కొన్ని సిచ్యువేషన్స్లో ఉండొచ్చు, కానీ ఎప్పుడన్నా సాక్రిఫైస్తోనే ఉంటుంది. అంటే సాక్రిఫైజే. నాకు ప్రైజ్ మనీ వస్తుంది ఇప్పుడు. కరెక్టేనా ఆన్సర్? సైన్స్ తెలుసుకొని రావాల్సింది నేను కొద్దిగా. ఏమో మరి కొడతారు. నేను ఇప్పుడు బ్రెయిన్ అంటే ఆబ్వియస్లీ హార్ట్ అని చెప్పాలి. అది ఎప్పటి నుంచో దాని హార్ట్ని అట్లా డిక్లేర్ చేసేసారు, ఇది సింబల్ ఆఫ్ లవ్ అని. మీరు అనేదాని ప్రకారం బ్రెయిన్ అనేది సాక్రిఫైస్, హార్ట్ అనేది సెల్ఫిష్ కదా. సో దాని పరంగా ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ అన్ ఆన్సర్, ఐ విల్ గివ్ బ్రెయిన్. మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా, మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా, ఎదలో ఎలా దాచుకున్న మధురోహల పరిమళాన్ని, ఎదలో ఎలా దాచుకున్న మధురోహల పరిమళాన్ని, కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని, మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా. హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ప్రేమించండి, ప్రేమిస్తూనే ఉండండి.